ఫేస్ టు ఫేస్ స్వాగతం. నవంబర్ 30న తెలంగాణ అసెంబ్లీకి పోలింగ్ జరగబోతుంది. ఈ నేపథ్యంలో తెలంగాణ ఎన్నికల కమిషన్ అన్ని ఏర్పాటు చేస్తుంది. ఇప్పటికే పారదర్శకంగా ఎన్నికలు నిర్వహించడానికి కావాల్సిన అన్ని ఏర్పాటు చేసి యంత్రాంగాన్ని అలర్ట్ చేసింది. మనతో మాట్లాడడానికి తెలంగాణ చీఫ్ ఎలక్టరల్ ఆఫీసర్ వికాస్ రాజ్ గారు ఉన్నారు. వికాస్ రాజ్ గారు, ఈసారి ఎన్నికల్లో కొత్తగా ఏమైనా నిబంధనలు చేర్చారా గతంతో పోల్చితే? స్టాచ్యూటరీ వర్క్స్ అంటే సేమ్ ఉంటాయి, కానీ ఇన్వాల్వ్మెంట్ ఆఫ్ ఎక్కువ టెక్నాలజీ, ఐటీని వాడడం కొంత ఎక్కువ పెరిగింది. తర్వాత ఎన్ఫోర్స్మెంట్ అంటే బేసికలీ ప్రలోభాలు ఎక్కువ వాడుతున్నారని రిపోర్ట్ ఉన్నాయి. దానివల్ల ఎన్ఫోర్స్మెంట్ ఏజెన్సీస్ ఒక కోఆర్డినేటెడ్ ఎఫర్ట్గా వాళ్ళని వాడడము, ముఖ్యంగా ఈ రెండు అంశాల మీద కొంత ఎక్కువ ఫోకస్ ఉంటుంది. ఓటర్లకు ప్రలోభాలు పెడుతున్నారని చాలాసార్లు మీకు ఎక్స్పీరియన్స్లో చాలాసార్లు చూస్తున్నాం, చాలా ఎన్నికలు చూసుంటారు మీరు కూడా. కానీ ప్రతి ఎన్నికల్లో డబ్బులు పట్టుకుంటున్నారు, మద్యం పట్టుకుంటున్నారు, అనేక కేసులు పెడుతున్నారు. ఏ ఒక్క కేసు కూడా ప్రూవ్ అయినట్లు మనకు కనిపించదు. అట్లాంటప్పుడు ప్రజల్లో ఎట్లా భరోసా కలుగుతుంది ఎన్నికల కమిషన్ పట్ల, ఎన్నికల నిర్వహణ పట్ల? ప్రలోభాలు పెడితే ఈ శిక్ష ఉంటుంది, ప్రలోభాలు పెడితే ఈ ఫైన్ ఉంటుంది అని ఒక భయం లేకుంటే మీరు చెప్పే ఈ నిబంధనలు ఎక్కడ పనిచేస్తాయి అనుకుంటున్నారు? ఆఫ్ కోర్స్ లాట్ ఆఫ్ కేసెస్ ఆర్ బీయింగ్ బుక్డ్. కేసులు బుక్ అవుతున్నాయి, ప్రూవ్ కూడా అవుతున్నాయి. దట్ స్టాటిస్టిక్స్ అపార్ట్, ద ఐడియా ఈజ్ నాట్ టు అలౌ ఇట్ టు గో టు ద ఫీల్డ్. క్యాష్ ఉండొచ్చు, లీకర్ ఉండొచ్చు, పొలిటికల్ పార్టీస్ దాన్ని వాడడము, క్యాండిడేట్స్ దాన్ని వాడడము, ఒక సైడు వాళ్ళకి చెప్పడము దట్ దిస్ ఈజ్ నాట్ గుడ్. ఆఫ్ కోర్స్ దేర్ ఆర్ పొలిటికల్ పార్టీస్ విచ్ ఆర్ కమింగ్, the smaller ones, and many of them are coming forward and saying ఇది ఉండకూడదు, ఇది ఉంటే మేము ఎట్లా కంటెస్ట్ చేయాలి. రెండో సైడ్ అవేర్నెస్ బిల్డింగ్ చేయడము ఇన్ ద ఓటర్స్ దట్ దిస్ ఈజ్ సంథింగ్ దట్ షుడ్ నాట్ హ్యాపన్. ఈరోజు ఆదిలాబాద్లో మీరు చూసి ఉంటారు, there is a agitation that we will not allow any of this type of things to come. So basically it is a step-by-step process. Political parties ఉండొచ్చు, voters ఉండొచ్చు, enforcement agencies ఉండొచ్చు. Everybody is to be equally part of this exercise. Then only ultimately this is going to be successful. ఎన్ఫోర్స్మెంట్ ఏజెన్సీస్ ఏవైతే ఉన్నాయో కేవలం అధికార పార్టీకి కొమ్ము కాస్తున్నాయి. ఎన్ఫోర్స్మెంట్ ఏజెన్సీలు విపక్షాలకు సంబంధించిన డబ్బులు పట్టుకున్నారు, విపక్షాలకు సంబంధించిన వాళ్ళమైన కేసులు పెడుతున్నారు అని ఆరోపణలు మనం మొదటి నుంచి చూస్తున్నాం. దాన్ని కంట్రోల్ చేయడానికి ఈసారి ఏమైనా సిస్టమ్ బిల్డ్ చేశారా? యా, బేసికలీ ద ఫ్లయింగ్ స్క్వాడ్స్ ఉండొచ్చు, ఎస్ఎస్టీస్ ఉండొచ్చు, ఎఫ్ఎస్టీస్ ఉండొచ్చు, ఇవి ముందు నుంచి ఉన్నాయి. కానీ మేము ఏం చేస్తున్నామంటే దీంట్లో ట్రాన్స్పరెన్సీ తీసుకురావడానికి దీంట్లో వెబ్ కెమెరాస్ పెడుతున్నాం. వెబ్ అంటే ఇది డైరెక్ట్లీ లింక్డ్ ఉంటుంది, కంట్రోల్ రూమ్లో చూడొచ్చు వాళ్ళు ఏం చేస్తున్నారు. చెక్ పోస్టుల నుంచి కూడా వెబ్ కెమెరాలు చెక్ పోస్టుల నుంచి వెబ్ కెమెరాలు పెడుతున్నాం. ఈ వెబ్ కెమెరాలు పెట్టి ఆ సెంట్రల్ కంట్రోల్ రూమ్లో పొలిటికల్ పార్టీస్ రిప్రజెంటేటివ్ ఉండొచ్చు, లేకపోతే క్యాండిడేట్ రిప్రజెంటేటివ్స్ యాజ్ అండ్ వెన్ ద క్యాండిడేట్స్ కమ్ ఇన్ టు పిక్చర్, వాళ్ళని కూడా ఆహ్వానిస్తాం. మీరు కూడా వచ్చి చూడొచ్చు ఎంత పారదర్శకంగా చేస్తున్నారు, ఎట్లా చేస్తున్నారు. సో దిస్ విల్ బీ వన్ పార్ట్ ఆఫ్ ద ట్రాన్స్పరెన్సీ ఎక్సర్సైజ్. ఆఫ్ కోర్స్ ఇన్ అడిషన్ టు దాట్ ఎలక్షన్ కమిషన్ నుంచి ఈ సాఫ్ట్వేర్స్ పెట్టారు. ఈ సాఫ్ట్వేర్స్ అంటే గ్రౌండ్స్ ఉండొచ్చు, మైదానాలు ఉండొచ్చు, దానికి బుకింగ్ చేసుకోవడానికి ఒక లెవెల్ ప్లేయింగ్ ఫీల్డ్ పెట్టడానికి, ఈక్విటబుల్గా అందరూ వాడాలని, ఇట్లాంటి థింగ్స్ని చేయడానికి కూడా యాప్స్ పెట్టేసి దాన్ని లెవెల్ ప్లేయింగ్ ఫీల్డ్ ఇవ్వడానికి సిస్టమ్ పెట్టడం జరిగింది. ఓకే, షెడ్యూల్కి ముందు మీరు అనేక సమావేశాలు పెట్టారు రాజకీయ పార్టీలతో, చాలా అభ్యంతరాలు చెప్పారు. షేర్లింగం పెళ్లికి సంబంధించి ఒకే హౌస్ నెంబర్ పైన కొన్ని వేల ఓట్లు ఉన్నాయని చెప్పారు, నకిలీ ఓట్లు ఉన్నాయి, లేదా ఉన్న ఓట్లను తీసేశారని అవన్నీ కూడా చెప్పారు. వాటికి ఏమైనా పరిష్కారం చూపించారా? దేర్ ఆర్ టూ టైప్స్ ఆఫ్ థింగ్స్ ఇన్ దిస్. ఎస్, ఒకటి ఏంటంటే జనరల్గా వాట్ వీ డిడ్ ఆన్ అవర్ ఓన్. సో దీంట్లో డిలీషన్ ఆఫ్ డూప్లికేట్ ఓటర్స్ ఉండొచ్చు, డిలీషన్ ఆఫ్ డెడ్ ఓటర్స్ ఉండొచ్చు, డిలీషన్ ఆఫ్ షిఫ్టెడ్ ఓటర్స్ ఉండొచ్చు. ఈ 2-3 కలిపి 22-23లో కలిపి 22 lakhs
డిలీషన్స్ చేయడం జరిగింది మొత్తం స్టేట్లో. సో దిస్ వాజ్ వన్ మేజర్ పార్ట్ ఆఫ్ క్లీనింగ్ అప్ ఆఫ్ ద ఎక్సర్సైజ్. ఓకే, నౌ దేర్ ఆర్ అదర్ ఇష్యూస్ దట్ వాజ్ ఆల్సో బ్రాట్ అప్. అంటే కంప్లైంట్స్ కొన్ని వచ్చాయి, మీరు శేర్లింగంపల్లి గురించి చెప్పారు, అట్లాగే ఇంకా వేరే ప్లేసెస్లో కూడా కొన్ని స్పెసిఫిక్ కంప్లైంట్స్ వచ్చాయి. ఫలానా లిస్ట్ కూడా ఇచ్చారు కొంతమంది, మంచి ఎక్సర్సైజ్ చేసి కొంతమంది లిస్ట్ కూడా ఇచ్చారు, ఓటర్స్ లిస్ట్. వీళ్ళు డూప్లికేట్స్ ఉన్నారు, లేకపోతే వీళ్ళు ఉండట్లేదు, వీళ్ళు డెడ్ ఓటర్స్ ఉన్నారు. అట్లాంటి కేసెస్లో స్పెసిఫిక్గా వేర్ ఎవర్ అప్లికేషన్ ఇది కంప్లైంట్స్ హ్యావ్ కమ్, దాని మీద స్పెసిఫిక్ ఎంక్వైరీ చేసి యాక్షన్ తీసుకొని దాని మీద కన్సర్న్డ్ కంప్లైనెంట్కు రిప్లై కూడా ఇవ్వడం జరిగింది. సో వీ హ్యావ్ బీన్ వెరీ వెరీ ఫేర్ ఆన్ దిస్ ఎంటైర్ ఎక్సర్సైజ్. సెప్టెంబర్ 30న మీరు 50,000 దరఖాస్తులు వచ్చాయని చెప్పారు. 2 రోజుల్లో మొత్తం ఎలక్ట్రోల్ ప్రకటించారు. ఈ 2 రోజుల్లో 50,000 దరఖాస్తులను ఎట్లా పరిష్కరించారు? సాధ్యమయ్యే పనేనది? 19th September వరకు వాజ్ ద లాస్ట్ డేట్ ఫర్ రిసిప్ట్ ఆఫ్ క్లెయిమ్స్ అండ్ అబ్జెక్షన్స్. సో దాంట్లో బేసికలీ we tried, 28th of the September was the last date for us to dispose of all those applications. Okay. 19th వరకు వచ్చిన అప్లికేషన్స్ని డిస్పోజ్ చేయడానికి ఒక 9-10 days పెట్టుకున్నాము. కానీ ఇంత పెద్ద నంబర్స్లో అప్లికేషన్స్ వచ్చాయి అంటే ఎంత ట్రై చేసినా కూడా ఒక 50,000 వరకు ఉండిపోయినాయి, డిస్పోజ్ చేయలేకపోయాము. ఓకే, యాజ్ ఆన్ 28th. సో 28th సెప్టెంబర్కి మేము ఎలక్టోరల్ రోల్ని ఫ్రీజ్ చేసేసాం. ఫ్రీజ్ చేయడం అంటే దాని ప్రకారం తయారు చేసి ప్రింట్ తీసి ఫైనల్ రోల్లో ప్రింట్ అయిపోయింది. అది దాట్ డస్ నాట్ మీన్ దట్ దిస్ 50,000 అప్లికేషన్స్ విచ్ వేర్ పెండింగ్ యాజ్ ఆన్ 28th వేర్ నాట్ డిస్పోజ్డ్. దాని తర్వాత డిస్పోజ్ చేసాము దాన్ని, కానీ అది ఫైనల్ రోల్లో లిస్ట్లోకి రాదు. ఓకే, దాని తర్వాత సప్లిమెంట్లో వస్తుంది అది. అదే కాకుండా 20th నుంచి తర్వాత కూడా మాకు అప్లికేషన్స్ ఒక 2-2.5 లక్షల వరకు వచ్చాయి. సో ఈ అంతా కలిపి కూడా మేము డిస్పోజ్ చేస్తున్నాము నిబంధనల ప్రకారము, దాన్ని కూడా సప్లిమెంట్లో పెడతాము. సో ఆల్ దీస్ పీపుల్ హూ హ్యావ్ గివెన్ దేర్ అప్లికేషన్స్, వాళ్ళ అప్లికేషన్ని ప్రాపర్గా ఎంక్వైరీ చేసి దాని మీద డిసిషన్ కూడా తీసుకోవడం జరిగింది. నాట్ ఓన్లీ దాట్, ఇప్పుడు కూడా నిన్న కూడా నేను చెప్పాను, ఇప్పుడు కూడా Form 6, Form 8 ఇంక్లూజన్ కోసం లేకపోతే మోడిఫికేషన్స్ కోసం ఏమైనా వస్తే ఇప్పుడు కూడా 31st of October వరకు దాని మీద కూడా యాక్షన్ తీసుకుంటాం. ఓన్లీ థింగ్ ఈజ్ ఇప్పుడు Form 7 డిలీషన్స్ ఇంకా పెండింగ్లో ఉంటాయి, దాన్ని ఇప్పుడు ఎలక్షన్స్ తర్వాతనే చేయడానికి వీలు పడుతుంది. సప్లిమెంట్లో ఉన్న వాళ్ళకు ఓటు హక్కు వినియోగించుకునే అవకాశం ఉంటుంది November 30న. అబ్సల్యూట్లీ. సప్లిమెంట్లో ఇంత ఎక్టిక్ షెడ్యూల్లో ఉన్న ఎన్నికల కమిషన్, మీ గ్రౌండ్ లెవెల్ సిబ్బంది కానీ ఈ అప్లికేషన్లన్నీ పరిష్కరించడం సాధ్యమవుతుందా? మీరు చేసే సప్లిమెంట్లో నిజానికి ఓటర్లు ఉంటారా, లేదా రాజకీయ పార్టీల ప్రేరేపిత వ్యక్తులు చేసే లిస్టు రాదని మనం ఎట్లా అనుకుంటాం? దానికి ఏం సిస్టమ్ జనరేట్ చేస్తారు? ద సిస్టమ్ ఈజ్ వెరీ వెరీ క్లియర్. బిఎల్ఓస్ జనరల్గా మిగతా వర్క్లో ఇన్వాల్వ్ అవ్వరు. బిఎల్ఓ సూపర్వైజర్స్, ఈఆర్ఓస్ వీళ్ళకి స్పెసిఫిక్గా వర్క్ ఉంది. సో ఈ డిస్పోజల్ ఆఫ్ అప్లికేషన్స్ మీదనే వాళ్ళు స్పెసిఫిక్గా ఫోకస్ చేస్తారు. యాక్చువల్ కండక్ట్ ఆఫ్ ఎలక్షన్కి కొంత ఆఫీసర్స్ జనరల్గా వేరేగా ఉంటారు. రిటర్నింగ్ ఆఫీసర్స్ ఉంటారు, ఏఆర్ఓస్ ఉంటారు, కలెక్టర్స్ ఆఫ్ కోర్స్ ఉంటారు. సో ఈ సెట్ ఆఫ్ ఆఫీసర్స్ ఆ సెట్ ఆఫ్ ఆఫీసర్స్ కొద్దిగా గ్రౌండ్ లెవెల్లో వేరే వేరే ఉంటారు. అఫ్ కోర్స్ కొన్ని కేసెస్లో సేమ్ ఆఫీసర్స్ మైట్ బి దేర్ ఆర్ఓస్ అండ్ ఈఆర్ఓస్ ఆల్సో, బట్ నౌ నంబర్స్ ఆర్ నాట్ దట్ బిగ్. ఇప్పుడు మీరు దాంతో కంపేర్ చేస్తే 21st of August నుంచి 19th of September మనకు సెకండ్ ఎస్ఎస్ఆర్ టైంలో వచ్చిన అప్లికేషన్స్ ఆల్మోస్ట్ 25 lakhs వరకు అప్లికేషన్ వచ్చాయి మాకు ఒక 30 రోజులు, less than 30 days. Whereas now it is only about 2-3 lakh applications that are left over. So that is not a big problem. రోజుకి కొంత చేసినా కూడా అయిపోతుంది. ఓకే, రాజకీయ పార్టీలు మనం ప్రతిసారి ఎన్నికల నిబంధనలు అమలు పరచాలని మీరు కూడా ఆనెస్ట్గా ట్రై చేస్తుంటారు, ఓటర్లను అవేర్ చేయడానికి ప్రయత్నం చేస్తుంటారు. ఓటర్ల అవేర్నెస్ అయితే పెరిగింది. 100 రూపాయల నుంచి 10,000 ఎట్లా తీసుకోవాలి రాజకీయ పార్టీల నుంచి అని అవేర్నెస్ బాగా పెరిగింది. దాన్ని కంట్రోల్ చేయడం సాధ్యం కాదు. డబ్బుల పంపిణీని కంట్రోల్ చేయాలి. దానికోసం ఇప్పుడున్న ఏజెన్సీలు కానీ, పోలీస్ డిపార్ట్మెంట్ కానీ, ఇతర ఎన్ఫోర్స్మెంట్ డిపార్ట్మెంట్స్ ఏవైనా అవన్నీ చేస్తున్నా సాధ్యం కావడం లేదు. ఇది కంట్రోల్ చేయడానికి తలకు మించిన భారం అయిపోతుంది. ఎట్లా చేస్తారు ఈసారి ఎన్నికల్లో? ఇంకా కట్టుదిట్టమైన ఏర్పాట్లు ఏం చేయబోతున్నారు? As I said in the beginning itself, this is the first time Election Commission itself has had this meeting
on the first day itself with all these enforcement agencies వాళ్ళని coordinated effort చేసుకొని including not only state government agencies but government of India agencies ని కూడా ఒక్కొక్క ఇన్ఫర్మేషన్ గ్యాదరింగ్ తర్వాత దాని మీద యాక్షనబుల్ పాయింట్స్గా తయారు చేసుకొని దాని మీద యాక్షన్ తీసుకోవడము. దీనికి రిజల్ట్స్ కూడా మీకు కనపడతాయి. ఇప్పుడు లాస్ట్ 3-4 డేస్లో మీరు చూస్తే ఆల్మోస్ట్ 24-25 crores వరకు వర్త్ ఆఫ్ మటీరియల్, క్యాష్ ఉండొచ్చు, లీకర్ ఉండొచ్చు, అన్నీ కలిపి ఒక 4 daysలో అంతా పట్టుకున్నారు. సో వన్స్ కోఆర్డినేటెడ్ ఎఫర్ట్ ఈస్ దేర్, definitely we will be able to control the flow of these things to a large extent. Of course, it's a continuous daily process of finding intelligence, finding the people behind this type of thing. దీని వెనుక కింగ్ పిన్లు ఎవరు ఉన్నారు వాళ్ళని పట్టుకోవడము, యాక్చువల్ ఫ్లోని ఆపడము, సోర్స్ని ఆపడము, ఈ అన్ని ఆఫ్కోర్స్ సైమల్టేనియస్గా విత్ ఇంటెలిజెన్స్ గ్యాదరింగ్, నాట్ ఓన్లీ పట్టుకోవడం ఆన్ ద రోడ్ బట్ గ్యాదరింగ్ ఇంటెలిజెన్స్ అండ్ దెన్ టేకింగ్ యాక్షన్ ఆన్ దెమ్. దీని ద్వారా మీరు క్యాష్ ఫ్లోని అడుకోగలుగుతారు. ఇప్పుడు మనకు టెక్నాలజీ పెరిగింది, ఎక్కువ యూపీఐ పేమెంట్స్ ఎక్కువ అయిపోయినాయి. చాలామంది అంటే గ్రౌండ్ లెవెల్లో ఉన్న పూర్ పీపుల్ కూడా యూపీఐ పేమెంట్లను వాడుతున్నారు. దాన్ని కంట్రోల్ చేయడం ఎట్లా సాధ్యమవుతుంది? ఎలక్షన్ కమిషన్ ఈజ్ వెరీ మచ్ అవేర్ ఆఫ్ దిస్. అల్టిమేట్లీ యూపీఐ పేమెంట్ అంటే దేర్ ఈజ్ అన్ ఏజెన్సీ which has that information. That agency has also been roped in. వాళ్ళ దగ్గర నుంచి కూడా మాకు ఇన్ఫర్మేషన్ ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్కు వాళ్ళకి వస్తున్నాయి. రోజు ఏ అకౌంట్ నుంచి ఏ ఏరియాలో ఇట్లాంటి యూపీఐ ట్రాన్సాక్షన్, డిజిటల్ ట్రాన్సాక్షన్స్ ఎక్కువ జరుగుతున్నాయి, హూ ఆర్ ద పీపుల్ బిహైండ్ దిస్, ఆ ఇన్ఫర్మేషన్ కూడా గ్యాదర్ చేస్తున్నారు. బ్యాంక్స్ నుంచి ఇన్ఫర్మేషన్ వస్తున్నాయి, ఏ అకౌంట్ నుంచి ఒక అకౌంట్ నుంచి మల్టిపుల్ అకౌంట్కి పోతున్నాయి, ఏ ఏరియాలో చెస్ట్లు ఎక్కువ డబ్బులు పోతున్నాయి. సో ఈ అంతా ఇన్ఫర్మేషన్ కూడా గ్యాదరింగ్ చేస్తున్నారు. సో బ్యాంక్స్ నుంచి, ఈ యూపీఐ అథారిటీస్ నుంచి, అన్ని ప్లేస్ నుంచి ఇట్లాంటి ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసి దాని ద్వారా దాని మీద ఇంటెలిజెన్స్ గ్యాదర్ చేసి యాక్షన్ తీసుకోవడం జరుగుతూ ఉంది. మీటింగ్లకు సంబంధించి, లీడర్ల క్యాంపెయిన్కి సంబంధించి ఏం చెప్తారు? వాళ్ళకు రాజకీయ పార్టీలకు సంబంధించి గతంలో కూడా చాలాసార్లు చెప్పుకుంటారు. పబ్లిక్ తెలియాలి కాబట్టి, పబ్లిక్లో కూడా చైతన్యం ఉండాలి కాబట్టి చెప్తున్నాను. ఏం చెప్తారు వాళ్ళకు? There are two things. See, political parties have themselves agreed to the model code of conduct. This is a sort of a not only imposed but something that they have also themselves also agreed to it. Yes. So my appeal to all the political parties is that what good they are able to do, what manifesto they are having, let them promote that, let them show that to the public, and on that basis contest the election, and don't indulge in these practices which are actually illegal, which is something that they have themselves agreed not to do. ఇది పొలిటికల్ సైడ్, పొలిటికల్ పార్టీస్ సైడ్. ఓటర్కు వచ్చేసరికి అల్టిమేట్గా ఇట్ ఈస్ ఫర్ దేర్ ఓన్ గుడ్ దట్ అ గుడ్ గవర్నమెంట్ కమ్స్, విచ్ బేసికలీ ఈజ్ థింకింగ్ ఆఫ్ దేర్ గుడ్, నాట్ బై గివింగ్ సమ్ స్మాల్ ఇండ్యూస్మెంట్స్ ఎట్ ద టైమ్ ఆఫ్ ఎలక్షన్. అందుకనే ఎలక్షన్ సైడ్ నుంచి, కమిషన్ సైడ్ నుంచి కూడా ఈ సి విజిల్ లాంటి యాప్ని పెట్టడం జరిగింది. ఈ యాప్ ద్వారా ఎక్కడైనా నేరం జరుగుతూ ఉంటే, ఇట్లాంటి ప్రలోభాలు ఎవరైనా ఆఫర్ చేస్తున్నారంటే, పొలిటికల్ పార్టీ ఉండొచ్చు, క్యాండిడేట్ ఉండవచ్చు, వాళ్ళు ఫోటో తీసి, వీడియో తీసి దాన్ని అప్లోడ్ చేయవచ్చు, ఎనానిమస్గా కూడా చేయవచ్చు. సో దాట్ దేర్ ఐడెంటిటీ విల్ నాట్ బి రివీల్డ్ టు ద పీపుల్ అగేన్స్ట్ హూమ్ దే హ్యావ్ మేడ్ ద కంప్లైంట్. సో నేను వాళ్ళకి కోరేది ఏంటంటే, నాట్ ఓన్లీ టు రెసిస్ట్ దిస్ టైప్ ఆఫ్ టేకింగ్ దెమ్సెల్వ్స్ బట్ ఆల్సో టు హెల్ప్ ఎలక్షన్ కమిషన్ ఇన్ కంట్రోలింగ్ దిస్ టైప్ ఆఫ్ యాక్టివిటీ. ఓకే. విపక్షాల నుంచి కొన్ని ఫిర్యాదులు అందుతున్నాయి ఇటీవల కాలంలో. అధికార దుర్వినియోగం జరుగుతుంది, కొన్ని పాత డేట్లతో జీవోలు వస్తున్నాయి, పాత డేట్లతో కొంతమంది అవతలి పక్షం వాళ్ళని టర్మినేట్ చేస్తున్నారు, మార్కెట్ కమిటీ చైర్మన్ లాంటివి ఏం చేస్తున్నారు. దీన్ని కంట్రోల్ చేయడానికి ఎట్లా సిస్టమ్ ఏముంది? No, MCC is very clear that it has come into force from yesterday. Any activity that is any complaint that is brought to us of any of this type of thing, we will definitely inquire into it, and nobody will be spared if they indulge into any this type of activity. కీలకమైన పొజిషన్లో ఉన్న పోలీస్ కావచ్చు, ఇతర అధికారులు కావచ్చు, చాలా కాలం నుంచి సుదీర్ఘకాలంగా ఉన్న వాళ్ళపైన బదిలీ వేట్లు వేయబోతున్నారు. ఏమైనా చూస్తున్నా, ఏమైనా ఉందా ఆలోచన? Let us see. Everybody is definitely on the gaze of election commission. Election commission is
very keenly looking at all the ఎలక్షన్ officers. కమిషన్ వెరీ స్ట్రాంగ్ సార్. చట్టం స్ట్రాంగ్గా ఉంది. చట్టం ఇంప్లిమెంట్ కావాలి, క్షేత్రస్థాయిలో గ్రౌండ్ లెవెల్లో ఇంప్లిమెంట్ కావాలి. అది కావడం లేదని అందరూ చెప్తుంది. దాన్ని ఇంప్లిమెంట్ చేయడానికి ఎటువంటి ప్రయత్నం? We will see. చివరిగా నిజాయితీగా చెప్పండి, ఎన్నికల కమిషన్ రోల్ ఈ ఎన్నికల్లో ప్రధానంగా భారీ ఎత్తున డబ్బు ప్రభావం అన్ని పార్టీలు కూడా, అధికార పక్షమే కాదు విపక్షమే కాదు, ఎవరైతే పోటీ పడుతున్నారో భారీగా డబ్బు ఖర్చు పెట్టాలనే నిర్ణయానికి వచ్చారు. ఓటర్లు కూడా తీసుకోవడానికి కూడా రెడీ అవుతున్నారు, డిమాండ్ చేస్తున్నారు. కొన్ని చోట్ల మీరు బై ఎలక్షన్ సందర్భంగా మునుగోడు, హుజురాబాద్, దుబ్బాక లాంటి ఎలక్షన్ల సందర్భంగా ప్రజలు బయటకు వచ్చి మాకు ఎందుకు డబ్బులు ఇవ్వడం లేదని ఆందోళనలు, ధర్నాలు చేసే సిచ్యువేషన్ ఇప్పుడు కనిపిస్తుంది. అటువంటి సిచ్యువేషన్లో ఏం చేయగలుగుతాం మనం? నిజాయితీగా చెప్పండి, ఒక ఎన్నికల కమిషనర్ కాకుండా ఒక అధికారిగా. No, we are making a see, you would have seen the effort that was made in Karnataka. Our team also went there to study what has happened there, what good practices were followed there. Election Commission also, every time they are improving what are the activities they can do to control this type of thing. So our continuous effort is to definitely reduce this. But as I said, it is a collective effort of everybody on which only this type of results is likely to come. ఇది ఓటర్స్ ఉండొచ్చు, పొలిటికల్ పార్టీస్ ఉండొచ్చు, క్యాండిడేట్ ఉండొచ్చు, ఆర్ ఈవెన్ ఫర్ దాట్ మ్యాటర్ మీడియా ఉండొచ్చు. ఉద్యోగులకు సంబంధించి కొత్తగా ఎక్కడైతే వాళ్ళకు డ్యూటీ పడిందో అక్కడే ఓటు వేసే అవకాశం ఈసారి కల్పించినట్లుంది. దాని గురించి ఒకసారి చెప్తారు? అంటే బేసికలీ ఫెసిలిటేషన్ సెంటర్ పెట్టేసి దాని ప్లేస్లో వాళ్ళు పోయి పోస్టల్ బ్యాలెట్లు ఇవ్వరు ఈసారి వాళ్ళకు. So these details we will be issuing separately, but basically this is the first time that facilitation center is going to be there, so that they are facilitated to do the voting rather than being in a position to miss it. ఈ పోస్టల్ బ్యాలెట్ ఇవి అంతా మిస్ అయ్యే పరిస్థితి ఉంటుంది. ఎవరికి అందిందా లేదా, వాళ్ళు ఇవ్వగలిగారా, అవి అంతా దృష్టిలో పెట్టుకొని ఎలక్షన్ కమిషన్ ఫస్ట్ టైం ఈ దిస్ న్యూ సిస్టమ్తో ముందుకు వచ్చారు. వికలాంగులకు, వృద్ధులకు, 80 సంవత్సరాలు పైబడిన వృద్ధులకు కూడా ఒక ఫెసిలిటీ కల్పిస్తున్నారు. ఎస్, అది యాక్చువల్లీ లాస్ట్ టైం బై ఎలక్షన్లో కూడా వాడడం జరిగింది. అంటే ఈ సిస్టమ్ని వాడడం జరిగింది. సో 80+ సిటిజన్స్కి, తర్వాత పీడబ్ల్యూడి అంటే బెంచ్ మార్క్ అంటే ఎక్కువ ఉన్న పీడబ్ల్యూడీస్కి ఐడెంటిఫై చేసి వాళ్ళకి ఫార్మ్ డి ద్వారా వాళ్ళు అప్లికేషన్ ఇస్తే దాన్ని అప్రూవ్ చేసుకొని ఒక రూట్ మ్యాప్ తయారు చేసుకొని ఆ రూట్లో ఈ పోలింగ్ టీమ్స్ వెళ్తాయి. దాంట్లో క్యాండిడేట్స్, రిప్రజెంటేటివ్స్ కూడా ఉంటారు. సో ఫస్ట్ టైం ఇది చేయడం జరుగుతుంది. సో దిస్ ఇస్ అ గుడ్ ఆపర్చునిటీ ఫర్ ద పీడబ్ల్యూడీస్ అండ్ సీనియర్ సిటిజన్స్ who can't move out. Basically everybody is not immobile, but people who are immobile will also be able to vote because of this facility. సార్, ఒక 1000 ఓటర్స్ ఉంటే ఒక పోలింగ్ స్టేషన్ ఏర్పాటు చేస్తున్నారు. చాలా కమ్యూనిటీలో, హైదరాబాద్, వరంగల్ ఇటువంటి సిటీస్లో చాలా కమ్యూనిటీస్ ఉన్నాయి. 1000 పైన ఓట్లు ఉన్నాయి. వాళ్ళకి ఏమైనా స్పెషల్గా పోలింగ్ సెంటర్ ఏర్పాటు చేస్తారా, లేదా కామన్ పోలింగ్ సెంటర్ని ఓటు వినియోగించుకోవాలి? See, exclusive polling station is something that is never contemplated. Everybody, as the Honorable Commission was also mentioning, every vote is a vote. It is equally important to everybody. So there is no discrimination between this colony and that colony or things like that. So polling station ఏర్పాటు చేయడానికి నిబంధనల ప్రకారం wherever possible, whatever is something which is most suitable, అట్లాంటి ప్లేస్లో పెట్టడం జరుగుతుంది. అఫ్ కోర్స్ దిస్ టైమ్ ఆల్రెడీ పోలింగ్ స్టేషన్స్ ఆర్ ఆల్రెడీ ఫైనలైజ్డ్. మోడల్ పోలింగ్ స్టేషన్లు ఎట్లా ఉండబోతున్నాయి ఈసారి? అంటే బేసికలీ మోడల్ పోలింగ్ స్టేషన్స్ అంటే ఈకో ఫ్రెండ్లీ థింగ్స్ని వాడాలి, లోకల్ కల్చర్ని కొంత డెపిక్ట్ చేసేలాగా ఉండాలి, కొంత అట్రాక్టివ్గా ఉండాలి, ఇట్లాంటి అంతా చేసుకొని ఆ స్టేషన్స్ తయారు చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ. ఈసారి పారదర్శకంగా ఎన్నికలు నిర్వహించడానికి శాయశక్తులు కృషి చేస్తాం. ఎన్నికల కమిషన్ ఇచ్చిన నియమ నిబంధనలు ఖచ్చితంగా అమలు పరచడానికి ప్రయత్నం చేస్తాం. ఇటు రాజకీయ పార్టీలు, ఓటర్లు కూడా సహకరించాలని ఎన్నికల కమిషన్ కోరుతుంది. ఆ దిశగా తమ ప్రయత్నాలు కొనసాగుతాయి. ఎన్నికలు పారదర్శకంగా నిర్వహించడమే కాకుండా ఓటర్లకు ఓటు హక్కు స్వేచ్ఛగా వినియోగించుకునే విధంగా అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని చెప్తున్నాను. ఇది ఈ వారం ఫేస్ టు ఫేస్. మరొక మళ్ళీ కలుద్దాం. చూస్తున్నాం అండి.